హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అసెన్షన్ టీచింగ్స్లో భాగంగా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి సిరీస్లో 9 మంది దొంగలకు ఆయన ఏ విధంగా బుద్ధి చెప్పాడు అనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన అద్భుతమైన లీలలు ఎన్నని కోకొల్లలు. మై డియర్ ఫ్రెండ్స్, మొదటిసారి చూస్తున్నటువంటి వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, పాయింట్లోకి వెళ్దాము. ఆయన పుష్పగిరి, అగ్రహారం ఇటువంటి ప్రదేశాలను సందర్శించాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకు కొంత జ్ఞానాన్ని అందించాలనుకున్నాడు. అయితే ఆయన ప్రయాణిస్తున్నటువంటి మార్గం ఒక అరణ్య మార్గంలో వెళ్తుండగా ఒక బాటసారి ఆయన్ని ఆపుతాడు. స్వామి ఆ ఎడ్ల బండిని, నాయన ఇటువైపు గజ దొంగల ముఠా ఒక 9 మంది ఉన్నారు, వాళ్ళు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు, అటకాయిస్తున్నారు, దయచేసి మీరు మరో మార్గంలో వెళ్ళొచ్చు కదా అంటే, స్వామివారు ఆ మాటలు విని, నేను 13 మంది దొంగల్ని ఒక్కడనే నా పాదక్రాంతులు చేసుకున్నాను, వీళ్ళు 9 మందే, ఇంకా వాళ్ళు నన్నేమి చేయలేరులే, మమ్మల్ని ఏమీ చేయలేరు, మీరేమి చింతించొద్దని చెప్పేసి అతన్ని పంపించేస్తాడు. ఆ తర్వాత నిజంగానే ఆ 9 మంది దొంగలు వీళ్ళు వెళ్తున్నటువంటి ఎడ్ల బండి మీద వాళ్ళు ఆయుధాలతో ఎదురు దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు ఆ బండి తోలే అతను బిత్తరపోయి వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెడతారు. నన్నేమీ చెయ్యొద్దు, నేను పట్టుకూటి కోసం బండి తోలుకునేవాడిని, లోపల ఉన్నటువంటి ఆయన మహాజ్ఞాన సంపన్నుడు, అదిగో ఆ బండిలో ఉన్న స్వామివారు ఆర్జించుకున్నటువంటి కోటాను కోట్ల జ్ఞాన విత్తనాలు అజ్ఞానం అనే మూటలో కట్టి అష్టకోణాలు కలిగినటువంటి పెట్టెలో పెట్టి పాప భూయిష్టమకు మందసమును దాచిపెట్టాడు. మీ బోటి వాళ్లకు కనపడకుండా 13 మంది దొంగల్ని కాపలా ఉంచాడు. ఈషణ త్రయాలను అనే కుక్కలను దాని ముంగిట కాపలా పెట్టాడు. అనుదినము 21,600 సార్లు లోపలికి బయటికి దిగుతూ మీలాంటి వాళ్ళ అజ్ఞానులకు కనపడకుండా సుజ్ఞానులకు మాత్రమే కనపడుతుంది అది ఆ జ్ఞానధనము. అట్టి వారికి జ్ఞానధనం ఇచ్చి, సుజ్ఞానులకు జ్ఞానధనం ఇచ్చి అజ్ఞానమును పోగొట్టుతున్నటువంటి అఖండ తేజోవానుడు ఆయన. ఆశ్రయించండి, ఆయన పాదాలు పట్టుకోండి, మీ యొక్క దుర్గుణాలనే చిరిగిన వస్త్రాలను ఆయన తీసివేసి సద్గుణాలనే పట్టు పీతాంబరాలు మీకు ఇస్తాడు. అంతులేని జ్ఞానధనాన్ని ఇస్తాడు. మీరు డబ్బు తీసుకెళ్ళినా కూడా అది ఎప్పటికైనా ఖర్చు అయిపోతుంది. జ్ఞానధనం ఎప్పటికీ కదా, అనేక జన్మలకు కూడా మీకు జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. మీ జన్మలు పావనం అవుతాయి అని వారికి స్వామివారి బండి తోలేటటువంటి వ్యక్తి బోధించాడంటే, స్వామివారి బండి ఎప్పటి నుండి తోలుతున్నాడో, ఆయన బోధ ఎప్పటి నుంచి వింటున్నాడో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అతన్ని ఆపురాని మెట్ట వేదాంతం అని చెప్పి అతన్ని బెదిరించి, అతన్ని భయపెట్టి బండి నుంచి కిందకి దించేసి కొట్టేస్తారు. అక్కడ అదే సమయంలో ఆయన శిష్యులు కూడా, స్వామివారి శిష్యులు కూడా తత్తరిల్లిపోతారు, బెదిరిపోతారు, ఆ చెట్టు చాటుకు ఈ చెట్టు చాటుకు వెళ్ళిపోతారు. ఇంతలో స్వామివారు 9 మంది 9 కర్రలు ఒకేసారి ఎత్తుతారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎత్తిన కర్ర ఎత్తినట్టు వంచి తలకాయ ఇలాగే వంచారు, ఆ తలకాయ అలాగే ఉండిపోద్ది, ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉండిపోతుంది, శిలల్లాగా మారిపోతారు, మారిపోతారు, చెయ్యి కదలదు, మాట కదలదు. ఇలా వాళ్ళు ఒక శిలల్లాగా అయిపోయినప్పుడు స్వామివారి మహత్యాన్ని వాళ్ళ బ్రెయిన్కి అందుతుంది. ఓహో, మేము అటకాయించింది మామూలు వ్యక్తి కాదు, ఒక మహాయోగి, ఒక పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి ఋషి అని అర్థం చేసుకొని వాళ్ళు అలా స్థిరల్లో ఆగిపోయినప్పుడు స్వామివారు దిగొచ్చి అంటారు, ఏంటి బిడ్డలారా అట్లా ఆగిపోయారు, కొట్టండి అని చెప్తే, నన్ను చితక్కొట్టి నా దగ్గర ఉన్నటువంటి సంపద అంతా లాక్కోండి, మీ ఇంటి దగ్గర మీ భార్య పిల్లలు ఎదురు చూస్తుంటారు అని చెప్పేస్తే, ఇక వాళ్ళు నోట మాట రాక సిగ్గుతో తలలు ఆల్రెడీ వంచేసుకొని ఉండిపోయారు కదా, అలాగే నిలబడిపోయారు. ఇక అప్పుడు ఒక్కొక్క శిష్యుడు అందరూ చెట్టు చాటు నుంచి పుట్ట చాటు నుంచి బయటకు వచ్చి స్వామివారి దగ్గరకు వస్తారు. ఇక స్వామివారు వాళ్ళ మీద కరుణతో తన దగ్గర ఉన్నటువంటి మంత్రించినటువంటి విభూతిని తీసి వారి నోళ్లల్లోనూ వారి శరీరాల మీద చల్లి వాళ్ళని వాళ్ళ యొక్క అవయవాలన్నీ సరి అయిన మనుషులుగా మార్చేస్తాడు మళ్ళీ. అప్పుడు ఆ దొంగలు ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటారు. అయితే మాకు బాగా బుద్ధి వచ్చింది, ఇంక మేము ఎప్పుడు దొంగతనం చేయము, అయితే మా కాళ్ళు చేతులు శరీరం అంతా బాగుంది కానీ తలకాయ మాత్రం ఇలాగే ఉండిపోయింది, దీనికి
మార్గం చెప్పండి, ఇలాగే ఉంటే ఎట్లా అని అడిగితే, మీరు చేసిన తప్పుకి ఈ శిక్ష తప్పదు, కొన్నాళ్ళకి అదే మారిపోతుంది, మీరు మంచివారుగా మారితేనే అని చెప్పి అభయం ఇచ్చి వారిని పంపించి వేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైనటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. స్వామివారి లీలలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.